నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా లంచ్ బాక్స్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఒక 4 కోడిగుడ్లతో అయితే ఎగ్ టమాటా కర్రీని ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసి బాక్స్ అయితే కట్టేయచ్చు అనమాట. బాక్స్ అయితే అస్సలు ఒక్క మెతుకు కూడా ఇంటికి తిరిగి రాదు, అంత కమ్మగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ. మనకు సింపుల్గా టేస్టీగా కడుపు నిండా అన్నం తినాలంటే ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి దీనికోసం ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం అయితే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కాస్త సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకునే ముందు ఈ ఉప్పు, కారం, పసుపుని మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఈ ఎగ్స్ని కాస్త క్రంచీగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెం కలర్ మారి ఇలా క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడైతే ఈ ఎగ్స్ని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో ఒక 2 ఉల్లిపాయలను అయితే సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు కలర్ మారి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్గా కరివేపాకునైతే ఒక 2 రెబ్బలు వేసుకుంటున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. మీరు ఈ టమాటో ముక్కల్ని మిక్సీ జార్కు వేసుకొని టమాటో ప్యూరీ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి టమాటోలు త్వరగా మెత్తబడతాయి. దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మనం దీన్ని బాగా కలుపుకున్నట్లయితే టమాటోలు బాగా మెత్తబడిపోతాయి. గుజ్జుగా రావడం కోసం గరిటెతో కాస్త టమాటోలను అయితే ఇలా నలుపుకుంటే సరిపోతుంది, గుజ్జుగా తయారవుతుంది. తర్వాత ఇందులో 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కోడిగుడ్లను అయితే ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీ ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పడడం కోసం ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఎగ్ని అయితే బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుందండి. బ్రేక్ చేసిన తర్వాత వెంటనే కలపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి. అప్పుడు మనం బ్రేక్ చేసి వేసిన ఎగ్ అయితే బాగా ఉడికిపోతుంది. నీచు వాసన వస్తుంది అనుకుంటారేమో, అస్సలు రాదండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా ఎగ్ని అయితే కొంచెం బ్రేక్ చేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట కర్రీకి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల పాటు ఉంచి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా. ఈజీగా టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి ఎగ్ కర్రీని. రైస్లో కానీ, బగారా రైస్లో కానీ, ఇంకేదైనా చపాతీ అలాంటి వాటిల్లో కూడా ఈ కర్రీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లంచ్ బాక్స్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా సింపుల్గా ఎగ్స్ అయితే కర్రీ చేసుకోండి. అన్నట్టు మీరు ఏ ప్లేస్ నుంచి నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.